అండ్ వియత్నాం అండ్ కంబోడియా గురించి మనం మాట్లాడదాము. జనరల్ గా ఇవి కూడా చాలా మందికి ఫేవరెట్ కంట్రీస్ ఉంటాయి. అవునండి. సో ఈ కంట్రీ అసలు ఎక్కడ స్టార్ట్ అవుతాము, ఎక్కడ నుంచి మళ్ళీ డెస్టినేషన్ ఎక్కడ వరకు, మళ్ళీ ఎక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అవుతాము, ప్యాకేజెస్ ఏంటి ఒకసారి మీరు చెప్పండి. యాక్చువల్గా మనకి కాంబోడియా వియత్నాం కూడా రెండు పక్క పక్కన ఉండే కంట్రీస్ అండి. ఎస్. సో యాక్చువల్గా ఏంటంటే కాంబోడియాలో మనకి మెయిన్ అట్రాక్షన్ అయినటువంటి అంకోర్ వాట్ టెంపుల్ ఉందండి. ఈ అంకోర్ వాట్ టెంపుల్ చూడడానికి మాత్రమే కాంబోడియా వెళ్తారు. అది కూడా కాంబోడియాలో సియామ్ రిప్ అనే ఒక స్టేట్ లో ఉందన్నమాట, ఒక సిటీలో ఉంది అంకోర్ వాట్ టెంపుల్. అందుకోసం అని చెప్పేసి వియత్నాం చాలా మంది వెళ్తా ఉండే, ఎందుకంటే వియత్నాం వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ. అది ఎస్ షేప్ లో ఉండే కంట్రీ అండ్ మీరు చాలా అద్భుతమైన కంట్రీ. ఒక మాటలో చెప్పాలి అంటే లాంగెస్ట్ కంట్రీ, అంటే వాళ్ళకి కోస్టల్ మనకి లాంగ్ అనమాట, కంట్రీ ఎక్కువ దూరం ఉంటుంది అనమాట. అంటే సౌత్ టు నార్త్ ఉంటుంది ఎక్కువ, ఈస్ట్ వెస్ట్ తక్కువ ఉంటుంది లెంగ్త్, నార్త్ టు సౌత్ ఉంటుంది అనమాట. చాలా అద్భుతమైన కంట్రీ. వాళ్ళ వరల్డ్ హెరిటేజ్ సిటీస్ ఉన్నాయి, తర్వాత ప్లేసెస్ ఉన్నాయి, తర్వాత వాళ్ళకి హిస్టరీ ఉంది వాళ్ళకి అక్కడ. అంటే అమెరికన్ వార్ హిస్టరీ ఉంది. హాలాంగ్ బే అని ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్లో బోట్లో మనం వన్ డే మనము కంప్లీట్గా టూర్ చేస్తాము. ఇవన్నీ కూడా అందుకని వియత్నాంకి చాలా మంది ఎక్కువ మంది వియత్నాం ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ కాంబోడియాలో ఇంత మంచి టెంపుల్ ఉంది, అంకోర్ వాట్ టెంపుల్ అని, బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ ఉంది అక్కడ, అంకోర్ వాట్ టెంపుల్ అని. అందుకోసం మనకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏం చేసిందంటే ఈ 2 nights ఈ ప్లేస్లో స్పెండ్ చేసేటట్టు కూడా ప్లాన్ చేసింది అనమాట. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇది కూడా చూసుకొని వస్తే, తర్వాత వచ్చిన తర్వాత అడుగుతారు చాలామంది, అది దగ్గరేనంటే కదండి మనం కూడా వెళ్ళి చూసి వస్తే బాగుండేది. మళ్ళీ సపరేట్ దానికోసం వెళ్ళలేరు, ఎందుకంటే సేమ్ అంతే కాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే ప్యాకేజ్ కాస్ట్ అంతే కాస్ట్లో మళ్ళీ వెళ్ళి చూసి రావాల్సి వస్తుంది. అందువల్ల ఏంటి కంప్లీట్ వీటన్నిటి కూడా మనం 8 nights 9 days ప్యాకేజ్ తీసుకొని వచ్చామండి. అంటే మనకి సియామ్ రిప్లో ఒక 2 nights ఉంటాము. తర్వాత నేను చెప్పాను కదా, సౌత్ టు నార్త్ ఉంటుంది. మనకి సౌత్ పార్ట్ వచ్చేది హోచిమిన్ సిటీ అని ఉంటుంది. హోచిమిన్ సిటీలో మనం ఒక 2 nights ఉంటాం. అక్కడి నుంచి సెంట్రల్ పార్ట్ దనంగ్ అని ఉంటుంది, దనంగ్లో 2 nights ఉంటాం. హనాయ్ అని ఉంటుంది, హనాయ్లో 2 nights ఉంటాం. అంటే మొత్తం 8 nights 9 days ప్యాకేజ్ ఓన్లీ 1,50,000లోనే మనం ఈ అంత ప్యాకేజ్ అంతా కూడా కంప్లీట్గా మనం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ స్పెషలైజ్డ్ చేసి తీసుకొని వచ్చిందండి. ఇది యాక్చువల్గా కంట్రీస్ ఇవి చాలా, వియత్నాం ఇవన్నీ కూడా మంచి కంట్రీస్ కదా. నేను యాక్చువల్గా ఈ కంట్రీస్కి సంబంధించి మీరు మినిమం ఒక 2 లక్షలు చెప్తారేమో అనుకున్నాను. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ రీజనబుల్. దట్ టు 9 days ఆ మొత్తం అంతా. అవునండి, 9 days. అందులో మీరు 4 flights ఉన్నాయండి మధ్యలో. 4 flights. ఒకటే సియామ్ రిప్కి వెళ్ళాలి, సియామ్ రిప్ హోచిమిన్ ఫ్లైట్లోనే రావాలి, హోచిమిన్ నుంచి దనంగ్ ఫ్లైట్లోనే రావాలి, దనంగ్ నుంచి హనాయ్కి మళ్ళీ ఫ్లైట్లోనే రావాలి. అంటే ఇంటర్ కంట్రీలోనే మీకు ఆల్మోస్ట్ 4 flights వస్తున్నాయి. ఈ ఫ్లైట్ రేట్స్ ఇంక్లూడ్ ఉంది, ప్లస్ వియత్నాం వీసా కూడా ఇంక్లూడ్ ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ హైదరాబాద్ నుంచి కాంబోడియా కానివ్వండి, తర్వాత వియత్నాం నుంచి హైదరాబాద్ కానీ, ఈ ఫ్లైట్స్ రేట్స్ ఇంక్లూడ్, లగ్జరీ హోటల్ అకామిడేషను, బ్రేక్ఫాస్ట్ ఏమో సేమ్ హోటల్లో చేసుకుంటే, లంచ్ డిన్నర్ ఇండియన్ రెస్టారెంట్స్లో. అండ్ మీరు చూసే ప్లేస్ ఆల్ ఎంట్రీ టికెట్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మనకేంటంటే ఈ హోచిమిన్లో వచ్చేటప్పటికి మనకి సుచి టన్నెల్స్ అని ఉంటాయండి. నేను ఇందాక చెప్పాను కదా, అమెరికన్స్ వార్ జరిగిన ప్లేస్ అని చెప్పి హిస్టారికల్ ప్లేస్, ఆ ప్లేస్కి వెళ్తారు. అదేంటంటే మెయిన్ ఆ సుచి టన్నెల్స్ అనేది అండర్ గ్రౌండ్ లో వియత్నామీస్ గెరిల్లా వార్ చేసినప్పుడు వాటికి సంబంధించిన గుర్తులండి అవి. సో వాటికి ఏంటంటే ఈ అమెరికన్స్ ట్రాప్స్ అనమాట అవన్నీ కూడా. సోల్జర్స్ ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత వీళ్ళు మాయమైపోతూ ఉంటారు, ఎందుకంటే టన్నెల్లోకి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళకి కన్ఫ్యూజ్, ఏ టన్నెల్లోకి వెళ్ళి, ఒక టన్నెల్ వెళ్ళిపోయి ఒక టన్నెల్కి వెళ్తే అక్కడ డెడ్ ట్రాప్స్ అని ఉంటాయి, దానిలో పడి చనిపోతూ ఉంటారు. అవి మనం కూడా చూడవచ్చు, ఇప్పటికి కూడా ఉన్నాయి అనమాట. ఏ ట్రాప్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎట్లా మాయమైపోతారు, ప్లస్ మనం కూడా టన్నెల్లోకి దిగి చూడొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. అది కూడా మన సుచి టన్నెల్స్ అనే ప్లేస్ లో చూస్తాం. అక్కడ నుంచి మెకాంగ్ డెల్టా అని ఉంది, బిగ్గెస్ట్ రివర్ మెకాంగ్ అనేది. సో ఆ డెల్టాలో బోట్ షికార్కి వెళ్తాం, ఇక్కడ లోకల్ లంచ్ మనం టేస్ట్ చూస్తాం. సో ఇవన్నీ కూడా మనకి హోచిమిన్ లో ఉంటుంది. ఇంకోటి దనంగ్ అని ఉంది, దనంగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి అక్కడ వియత్నాం లో. అంటే హిల్ స్టేషన్, అది కోస్టల్ సిటీ ప్లస్ హిల్ స్టేషన్. అక్కడ బనా హిల్స్ అనే ఉంది. మీరు వియత్నాం కనుక ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్నామంటే దాని సింబల్ ఇప్పుడు ఒక 2 hands ఒక బ్రిడ్జ్ పట్టుకొని ఉంటుంది, ఒక బ్రిడ్జ్ ని పట్టుకొని ఉంటాయి 2 hands తో, దాన్ని గోల్డెన్ హ్యాండ్ బ్రిడ్జ్ అంటారు. అది ఈ ప్లేస్ లో ఉంది అనమాట, బనా హిల్స్ ప్లేస్ లో. అక్కడ వెళ్ళాలంటే బై కేబుల్ కార్ వెళ్ళాలి, వెళ్ళేసేసి ఆ బనా హిల్స్ లో ఆ బ్రిడ్జ్ కూడా మనం చూసుకుంటాం. ప్లస్ దనంగ్ లో సిటీ టూర్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్లస్ హొయాన్ అనే ఓల్డ్ సిటీ ఉంది, లాంటర్న్స్ సిటీ అంటారు అది.
ఆ సిటీ కూడా అక్కడ దనంలో చూసుకుంటాము. ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా 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 ప్లేసెస్ ఉంది, ఉన్నాయి అక్కడ. చాలా ఉంది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి హనాయ్ అని వస్తాం. హనాయ్ కూడా ఈ నార్థన్ పార్ట్ ఆఫ్ వియత్నాం అనమాట. మీరు అలా వన్ బై వన్ చెప్తుంటే ఆ ఇమాజినేషన్స్ మొత్తం ఎక్కడో చూసినట్లు, అంటే మనకి జనరల్ గా కొన్ని మూవీస్ లో లేకపోతే వెళ్ళిన వాళ్ళు స్టేటస్లు పెట్టినప్పుడు కనబడతా ఉంటాయి కదా, ఓ ఈ ప్లేస్ అదా అని చెప్పేసి. ఇప్పుడు మీరు అన్నారు కదా హ్యాండ్స్ తోటి ఒక బ్రిడ్జ్ అని చెప్పేసి, సో అది నేను చాలా చోట్ల చూసాను. ఓకే. సో హనాయ్ వచ్చేది కూడా కంప్లీట్ గా హనాయ్ లో హాలాంగ్ బే అని ఉందండి. హాలాంగ్ బే కూడా మొత్తం కూడా వరల్డ్ హెరిటేజ్ ప్లేస్. అక్కడికి వెళ్ళటానికి బోట్ లో వెళ్తాం మనం. బోట్ లో వెళ్ళి అవన్నీ కూడా మనకి లైమ్ స్టోన్ కేవ్స్ అనమాట. మనకి స్టాల్కమైట్స్ అంటారు, వాటితో ఏర్పడిన కేవ్ లో కూడా మనం విజిట్ చేస్తాం. ప్లస్ స్విమ్మింగ్ చేస్తాము, కాయకింగ్ చేస్తాము, అంతా కూడా డే అంతా కూడా ఆ బోట్ లోనే మనం స్పెండ్ చేస్తాం. సూపర్. చేసి మనం బ్యాక్ మళ్ళీ హనాయ్ వస్తాం. హనాయ్ సిటీ టూర్ ఉంటుంది. తర్వాత స్పెషల్ గా వాటర్ పపెట్ షో అని ఉంటుంది. దాని పపెట్ షో మనకి ల్యాండ్ మీద చూస్తే అది వాటర్ లో చేస్తారు అనమాట వాళ్ళు పపెట్ షో, వాటర్ లో. సో అది కూడా చూసుకొని మనం బ్యాక్ హైదరాబాద్. ఈ మొత్తంగా మనకి 9 days బ్యూటిఫుల్ జర్నీ అండి అంతా కూడా. రియల్లీ మీరు చెప్తుంటే అర్థమైపోతుంది. ప్రత్యేకంగా మళ్ళీ మీరు బ్యూటిఫుల్ జర్నీ అని మెన్షన్ చేయక్కర్లేదు, అంత బాగుంటుంది. అసలు అంత బాగుంది. మీరు చెప్తుంటేనే ఇంత బాగుంది, బట్ డైరెక్ట్ గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకెంత బాగుంటుంది. అవునండి. రైట్.